ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పేద వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను గురువారం క్యాంప్ కార్యాలయంలో 28 మంది లబ్ధిదారులకు మొత్తం 28.52 లక్షల చెక్కులను ఆయన అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమైన పేదవారికి కొండంత భరోసాగా మానవతా దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారన్నారు. విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రజల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలో లేని అనేక రకాల చికిత్సలకు భారీ ఖర్చులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి భరోసా కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, తుమ్మల రమేష్, పల్వెల రవి, అనంత్ కుమార్, బంగారు సత్యనారాయణ, ఉమ్మి బాలాజీ, ఎస్కే రహీం, చంద్రపూడి రవి, దేవి జయలక్ష్మి, బొంగ నాగరాజు, ఎర్రిపిల్లి రాము, బొడ్డు శివాజీ, చింతపల్లి తాతారావు, చాడిచెర్ల వెంకటేశ్వరరావు, మేడిశెట్టి చిన్ని, పాలికి నాని, సంగాని నాగూర్, కోడూరు పెద్ద, రత్నం సత్యబాబు, అమలకంటి బలరాం, మూగురాజు, రిక్కా లక్ష్మి, చోడుపిల్లి సతీష్, పొంగ బుజ్జి, జొన్నాడ వెంకటరమణ, సాగర్, బుల్లోజు ఉమామహేశ్వరరావు, బత్తుల భవానీ, బత్తిన ఉమా, బొడ్డుపల్లి నాని, సామంతుల నాగేంద్ర కుమార్, మల్లిబాబు, ఎండమూరి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మనకి కాకినాడ అర్బన్ కట్టడం జరిగింది. అలాగే పల్లెటూరులో పిహెచ్ఎల్ పెట్టడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి చేసినప్పుడు కూడా ఇంకా కొన్ని పెద్ద వైద్యం చేయించుకోవాలంటే కష్టం కాబట్టి ఆ వైద్యం చేయించుకోవడానికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం అందించడం జరుగుతుంది. ఎన్టీఆర్ వైద్య సేవలు అందించినప్పుడు కూడా ఇంకా కొన్ని సమస్యలు వస్తున్నాయి, పెద్ద ఆరోగ్య సమస్యలు. అలాంటివన్నీ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో చాలామంది ఇమ్మీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, అక్కడ వెంటనే ఆపరేషన్ చేయాలని ఉండడం, లక్షణంగా డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టలేని పరిస్థితి వాళ్ళందరికీ కూడా అప్పో చేసి వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడం. చాలామంది డబ్బులు లేక ఇబ్బందులు పడే సందర్భాల్లో మా దగ్గరికి వస్తే వెంటనే ఆ బిల్లుని తీసుకుని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు దృష్టిలో పెట్టి వీళ్ళందరూ పేదవాళ్ళండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, వైద్యం చేస్తున్నారు, మీరు సహాయం చేయాలంటే సీఎం రిలీఫ్ ద్వారా ఆయన ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ రోజున 28 మందికి దగ్గర 28 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున టోటల్గా కాకినాడ మొత్తం చూసుకునేది కాకినాడ మొత్తం మీద ఈ సంవత్సరాల కాలంలో ఇటువంటివన్నీ కూడా లెక్కేస్తే దగ్గర మొన్ననే 5.5 కోట్లు సుమారు ఇచ్చాం. ఇంకొక 28 లక్షలు 5.5 కోట్లు సుమారు దగ్గర ఇచ్చినట్టు లెక్క. ఈ రోజున ఇటువంటి ఆర్థిక సాయం చేయడంలో కుటుంబాలందరూ చాలా సంతోషిస్తారని ఆనందిస్తారండి. ఎంత ఆనందపడతారంటే చాలామంది అప్పులు చేసి పెట్టుకున్నాం బాబు గారు, ఈరోజు ఈ విధంగా సాయం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పండి, ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తున్నందుకు మాకు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు చాలామంది కార్యకర్తలు సభ్యత్వాలు చేయించుకున్నారు. సభ్యత్వాలు 100 రూపాయలు పెట్టి సభ్యత్వం చేయించుకున్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు లేని విధంగా ఈరోజు దగ్గర 1 కోటి మంది సభ్యత్వాలు చేయించుకున్నారు. ఈరోజు సభ్యత్వం చేయించుకున్న 100 రూపాయలు ఎవరైతే కట్టారో వాళ్ళు అనుకుంటున్నారు చనిపోతే, యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షల రూపాయలు పేమెంట్ ఇస్తారు. అవి కూడా ఈ 2 చనిపోతే 5 లక్షలు బీమా కూడా పంపించారు. ఈ రోజున ఏదైతే ఈరోజు సీఎం గారు ఈ వైద్య సేవల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి ఈరోజు సాయం చేస్తారో మా కుటుంబాల తరఫున ఎవరైతే మా కార్యకర్తలు సభ్యత్వం చేయించుకొని చనిపోయారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చారో మా కుటుంబాల తరఫున అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నా ద్వారా వాళ్ళందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను.